Watch full episodes on Jio Hotstar. చూస్తుంటే ఇదేదో రహస్య దారున్నట్టుంది. పదండి వెళ్దాం. పెద్దన్నయ్య మన సరైన చోటనే ఉన్నట్టున్నాం. ఇదే ఆ ప్రిజన్ లాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా గార్డ్స్ ఉన్నారు. ఇక్కడ చాలా మంది లోపల ఉన్నారు. మనం కాస్త జాగ్రత్తగా దాక్కుని వెళ్ళాలి. నేను వస్తాను. అరే వాళ్ళకి ఏమైంది? ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. వాళ్ళని వెతకండి. మిస్టర్ మోటు, మమ్మల్ని విడిపించు ప్లీజ్. హెల్ప్ us, హెల్ప్ us, హెల్ప్ us. సరే అందరినీ కాపాడతాం. కానీ ఆకెక్కడ కనిపించట్లేదే. ఎక్కడున్నావు ఆటో? మోటు పత్రం, నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఇక్కడ ఉన్నారా? భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. బాక్సర్ అన్న ఎక్కడున్నాడు? పెద్దన్నయ్య, బాక్సర్ అన్నయ్య బాగానే ఉన్నారు. నువ్వేం దిగులు పడద్దు. అతను ఈ లాకెట్ ఇచ్చారు. ఎక్కడది? ఆర్కేకి ఇవ్వాలి కదా, ఎక్కడది? మీరు లాకెట్ ఇక్కడికి తీసుకొచ్చారా? ఓరి భగవంతుడా, అయితే ఆలస్యం చేయదు. త్వరగా లాకెట్ని నాకు సొంతం చెయ్యి. ఇక మీరు వెళ్ళిపోండి. నేను మిగతా వాళ్ళని విడిపిస్తాను. ఓకే ఓకే. మర్యాదగా సరెండర్ అయిపోండి. వినండి, మొట్టు పత్రు, మీరు బయటికి రండి. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము.
అక్కడే ఉంది. నాకు ఒక దారి తెలుసు. ఇటువైపు రండి, నాతో పాటు. రండి, త్వరగా ఈ మిత్రుడికి మనం escape అయిపోదాం. అరే పద్దులు గాడ్స్ ఇక్కడ కూడా ఉన్నారు. మాట్లాడుకుని మనం మాట్లాడుకుందాం. రండి. చాలా తొందరలో ఉన్నట్టుగా ఉన్నారు. గొరిల్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న వస్తువు నాకు చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని దక్కించుకోవడానికి నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మిస్టర్ మోటు పట్లు, మీరు అసలు ఏమనుకుంటున్నారు? నా బందీని లెక్కించి తీసుకువెళ్ళడం అంత సులువు అనుకుంటున్నారా? చూడండి మిస్టర్ వాహన్, నేను వీళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చాను. నేను ఇతన్ని కాపాడి తీసుకెళ్తానని. ఇక మేము చెప్పిన మాటని ఎప్పుడు నిలబెట్టుకుంటాము, ఎప్పుడు పూర్తి చేస్తాము. నాకు వాడికి ఎటువంటి శత్రుత్వం లేదు. వాడి దగ్గర నాకు కావలసిన వస్తువు ఉంది. అది నాకు ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు. లేదంటే వాడిని ఇక్కడి నుంచి వెళ్ళండి. అయితే నీతో మేము తలబడితాను తీసుకెళ్తాము. Stop in the name of law. My name is Chingam. Inspector Chingam. ఈ చిన్న చేతుల నుంచి తప్పించుకోవడం impossible. చెప్పాను కదా, impossible. అయ్యమ్మా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇలా చూడండి, నన్ను ఎవరైతే ఆపారో వాళ్ళ రూమ్ నంబర్ ఏంటో చెప్తారా? సార్, రూమ్ నెంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ. త్వరగా పదండి. లాకెట్ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన మనుషులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. బాగా పట్టుకోండి మ్యాన్. చూశారు కదా, పౌచ్ దొరికిపోయింది.
నువ్వెలా వచ్చేసావు? మీరా? అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? సారీ మ్యాన్, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. ఎయిర్పోర్ట్ లో నా పౌచ్ మీకు మారిపోయింది. నేను మీ పౌచ్ ని అదిగో ఆ టేబుల్ మీద పెట్టేశాను. నా పౌచ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. సరే సరే, నీ పౌచ్ నువ్వు తీసుకెళ్ళచ్చు, కానీ దాని లోపల ఉన్న రాకెట్ ని నాకు తిరిగి ఇచ్చేయ్, సరేనా? ఎందుకంటే అందులో డెవిల్ షాట్ మ్యాప్ ఉంది, అందువల్ల మాకు అది కావాలి, అర్థమైందా? డెవిల్స్ కి సంబంధించింది లాకెట్ ఇందులో ఉందా? అయితే జాగ్రత్తగా ఉంచుకో మ్యాన్. నేను మిగతా ముక్కలను వీటి గురించి నీకు తెలియదు మ్యాన్. ఫ్రెండ్స్, పాల్గొండి. వందలు పట్టుకోండి. పౌచ్ దగ్గరికి ఎవరు రాకూడదు. ఇదిగో తీసుకో అక్కన్నయ్య. పట్టుకోండి. దాన్ని సొంతం చేసుకోండి. నువ్వు వేరే పౌచ్ తీసుకుని వెళ్తున్నావు. నువ్వు దీన్ని తీసుకో. ఆ పౌచ్ నాకు ఇచ్చేయ్. అలాగే పెద్దన్నయ్య. సరే సరే, ఇదిగో తీసుకో. థాంక్స్ మోటు. కమ్ ఆన్ మ్యాన్. అయ్యో మోటు, ఎందుకు నువ్వు ఇలా చేసావు? సెన్సెట్ గొరిల్లా మనుషులు వస్తున్నారు. ఒకసారి మీరు పట్టుకున్నారంటే తర్వాత మీరు తప్పించుకోలేకుండా పోతారు. అక్కడ చూస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం పద. వాళ్ళ దగ్గర నాకు చెందిన 4 ముక్కలు ఉన్నాయి. వాళ్ళు డెవిల్స్ హార్ట్ వెతకడానికి తప్పకుండా వెళ్తారు. మనం ఎలాగైనా సరే వాళ్ళని ఆపక తప్పదు. ఈ ఐలాండ్కి రావాలంటే వెళ్ళాలంటే కేవలం ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఏదంటే అదిగో అదే. మనం ఆ మూమెంట్ ని జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ హెలికాప్టర్ లో వెళ్ళుంటే ఏమవుతుంది? అయితే మనం ఏం చేయలేము. ఇక మన పని అయిపోయినట్టే. నాకే